ఇక ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే. శాస్త్రి గారు వినిపిస్తుందా? ఆడియో ఓకేనా? నా మాట వినిపిస్తుందా మీకు? ఎస్, పొలిటికల్ పార్టీస్ వెర్షన్ ఆ విధంగా ఉంది. జరుగుతున్నటువంటి ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటికిప్పుడు ప్రజలకు ఆందోళన కలిగించకుండా సంప్రోక్షణ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే లడ్డు ప్రసాదం ఏ విధంగా చేస్తున్నాము, లేకపోతే నెయ్యిని ఏ విధంగా ప్రొక్యూర్ చేస్తున్నామని ఏదో నమ్మకం కలిగించేటువంటి రీతిలో చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి న్యాయపరమైన ప్రక్రియ మొత్తం ఓవరాల్గా పొలిటికల్గా టర్న్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూస్తారు దీన్ని? నేను ఎలా చూస్తానంటే, ఒక కుటుంబంలో నేను నా కోర్టు నేను నిర్వహించుకున్నాను. ప్రతి కుటుంబం కోర్టు, ప్రతి కుటుంబం దీని బాధ్యతలు కదా. నేను ఎప్పుడు నా జీవితంలో కొడుకుడు కూడా ముట్టుకోలేదు. ఓకే, నా కోర్టు నాది, నా హిందుత్వం అనేది నాది. నా కోర్టులో నేను దానికి పూర్తి బాధ్యత వాళ్ళదా. అసలు వాడు సనాతన ధర్మం బోర్డు అండి, ఇదేం బోర్డు కాదు. ఇది బోర్డు అంటున్నారు, ఇది సనాతన బోర్డు. అసలు వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. రాజకీయాల్లో పనిచేసిన వాడు ఎవరు ఎలిజిబుల్ కాదు. రాజకీయాల్లో పనిచేసే వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు. చాలా స్పష్టం ఇది. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కదా, కేంద్ర ప్రభుత్వం రూపాయి కదా. ఏదో మీకు ఓట్లు వేసారండి, ప్రజలు ఓట్లు వేసారండి. హిందువుల మీద దాడి కదా ఇది, పూర్తిగా హిందువుల మీద దాడి కదా. నా కుటుంబంలో నేను కోర్టు నిర్వహించుకున్నాను, నేను జడ్జిమెంట్ ఇచ్చుకున్నాను. ఇదేంటి, నా ప్రతి కుటుంబం కోర్టు నిర్వహించుకుంటారు. హిందువులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ కోర్టు నిర్వహించుకోవాలి. ఓకే, హిందువులు అందరూ కోర్టు నిర్వహించుకుంటే తేల్చి చేసుకుంటారు. విధానం ఉంది, దానికి పెద్ద దేనికి తేల్చవలసిన అవసరం లేదు. ఇదేంటి, మాకు తెలియదా? లడ్డూలు మేము తిన్నామండి. 5 ఏళ్ళగా లడ్డూలు నేను ప్రతి 2 నెలలకు, నాకు తల్లిదండ్రులు లేరు. నేను ప్రతి 2 నెలలకు 3 నెలలకు నేను తిరుపతి వెళ్తాను. ఆ లడ్డు నేను చూస్తేనే తెలిసిపోతుంది. 3 ఏళ్ళ నుంచి చాలా తేడాగా ఉంటుంది. ఇదేంటి, ఎవడో చెప్పడం ఏంటి? ఆ కాగితాల గురించి ఇవన్నీ మాకు అక్కర్లేదంటే. ఎవడు ప్రమాణం? ఆయన ప్రమాణం చేయడం కూడా చేత కాదు. ప్రమాణం అంటే 11 రోజుల పాటు ఫ్యామిలీ మొత్తం ప్రమాణ దీక్ష చేసుకోవాలి. ఆయన 11 రోజుల పాటు నిష్టగా ఆయన భోజనాలు, అన్నపానాదులు అన్ని మానేయాలి. 11 రోజుల తర్వాత మొత్తం భార్యా బిడ్డలతో సహా వచ్చి తలనీలాలు సమర్పించి స్నానం చేసి అప్పుడు చెప్పాలి. ఇదేదో మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం సూర్యాస్తమయంలో ప్రమాణం చేస్తాడు. అంటే వాళ్ళకి సనాతన ధర్మం అంటే అది వాళ్ళది ఏంటంటే చౌకబారు ధర్మం. అది సనాతన ధర్మం అంటే అది వాళ్ళకి తెలుసున్న ధర్మం. ఇప్పుడు నేను వాళ్ళు తప్పుపట్టట్లేదు. అసలు మీ రాజకీయ నాయకులకు సంబంధం లేదు. మీరు ఎలిజిబిలిటీ కాదు. మీరెళ్ళి స్థానాలు చేసి ప్రమాణాలు చేయడం ఎవరికి చెప్తున్నాడు కథలు? నా కోర్టులో మీరు, నా కుటుంబంగా నా కోర్టులో నేను జడ్జిమెంట్ ఇచ్చాను. మీరు అందరూ బాధ్యులే. మా లోపల జరిగే ఈ అగ్ని జ్వాలకి మీరు అందరూ బాధ్యులే. నా తల్లిదండ్రులు అంటే ఆ దేవదేవుడే. ఆ దేవదేవుడికి అన్యాయం చేశారు. మీరు స్పష్టంగా అన్యాయం చేశారు. మీరెవరండి అసలు? ఎల్వన్ ఏంటి? అడుక్కు తినేది ఏమన్నా గవర్నమెంట్ ఆర్గనైజేషన్? ఏమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం ఇదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్? ఒక పక్కన ఆయన కప్పం కడుతున్నాడు కదా గవర్నమెంట్. దాని మీదే కదా మీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, దిక్కుమాలిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్. బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్. యాజ్ అ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ అన్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్. Endowment Act is an unconstitutional act. No government doesn't have any powers to touch Hindu temples. How dare you can touch? ఎల్వన్ ఇచ్చారా? ఎవడబ్బా సొమ్మని? ఏమన్నా గవర్నమెంట్ సొమ్మేటది? ప్రజలు ఇస్తున్నారు. 470 కాదు, 1470 కొనండి. ఆయన దేశాన్ని కొనగలడు. ఆయన దగ్గరికి 150 లక్షల కోట్ల ఆస్తి అయింది. 19 పుస్తకాలు ఉంటాయి, అన్ని తీయండి బయటికి. మొత్తం దేశాన్ని కొనేగలడు ఆయన. నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, దానిని మీరు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించండి. తిరుమలని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించండి. నేను అమిత్ షా గారికి చెప్పింది అదే. కేంద్ర పాలిత ప్రాంతంగా ఈ తిరుమలని. ఎందుకంటే వీడు బోర్డులు వేసి ఎవరిస్తాం? వీళ్ళెక్కడండి?
ఒకడేమో నేను రాజకీయ నాయకులు అంటాడు, ఇంకోటి ఇదో అంటాడు. ఏంటి గోలంతా? ఎవరికి కావాలండి ఇది? తిరుమలకి మీరు హాయిగా స్పష్టంగా నేనే అడుగుతాను, మీరు హిందువులు మీరు అటాక్ చేసేస్తున్నారు. మొత్తం అటాక్ అయ్యింది, భయంకరమైన అటాక్ చేశారు మీరు. ట్రస్ట్ బోర్డులో మీరు ఏం చేశారో మీకు తెలియదు, ఆ ధర్మారెడ్డి ఏం చేశాడో తెలియదు. అసలు ధర్మారెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఐడిఎస్ సర్వీస్ ఎంప్లాయీని మీరు ఎందుకు తీసుకొచ్చారు? ఆయన 4 ఏళ్ళు వచ్చవలసిన అవసరం ఏంటి? ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ అంటే అర్థం తెలుసా మీకు? ట్రస్ట్ బోర్డు అంటే తెలియదు, ట్రస్ట్ బోర్డు మెంబర్ అంటే తెలియదు. నాతో పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాడు, తిరుపతి వచ్చాడు. ఆయన ఏమని చెప్పాడు తెలుసా? నాకు కారు వస్తుందంటే తీసుకెళ్తారని ఒక మీటింగ్లో కూర్చోబెడతారు, పైన సాల్వా కప్తారో లడ్డు ఇస్తారో ఏదో ఇస్తారో, నేను వచ్చేస్తారన్నాడు. అది కాదు, అది ట్రస్ట్ బోర్డు. ట్రస్ట్ బోర్డు అంటే ఆ 2 ఏళ్ళు సమయం పూర్తిగా 24 గంటలు అక్కడే ఉండాలి. ఆయన అక్కడ నివాస స్థానం ఏర్పరచుకుని టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఆ మెంబర్స్ దాకా అందరూ అక్కడే ఉండాలి. నిష్ణాతులు. నిష్ణాతులు అంటే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ ద సొసైటీ. అంటే ఎవరెవరు? ఈ పద్మశ్రీలు, పద్మభూషణ్లు, ఎక్స్టీమ్డ్ ప్రొఫెసర్స్, అవార్డులు తీసుకున్న ప్రొఫెసర్లు, సంగీత వాళ్ళు, నృత్యకారులు, అకాడమిషియన్స్, కోర్ట్ వెరీ వెరీ ఎమినెంట్ లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్, గృహిణులు, ఎవరైనా అచీవ్ చేసిన ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు కదా. దిక్కుమాలని మీరు దేని డిస్కస్ చేస్తున్నారు? మా కుటుంబంలో నాది జడ్జిమెంట్ స్పష్టంగా, దాని పూర్తి బాధ్యత నాలా హిందువులందరూ కూడా కోరుకుంటాను. ప్రతి కుటుంబం కోర్టు జడ్జిలా మీరయ్యి ఈ కోర్టు జడ్జిమెంట్ మీరే ఆ శిక్ష వేసి తీరాలి. అదే దేవుడు ఆజ్ఞ, అదే దేవదేవుడు ఆజ్ఞ. అంటే న్యాయపరమైనటువంటి ప్రక్రియలో ఉంది కదా శాస్త్రి గారు, దానికి సంబంధించి న్యాయపరమైన ప్రక్రియ. ఇప్పుడు న్యాయపరమైన ప్రక్రియ ఉంది చూసారా, అది నేను అలాగా కోర్టులో సుప్రీంకోర్టులో నేను చూస్తాను, అది పెద్ద ఇబ్బంది కాదు. అది కాదండి, అక్కడ న్యాయపరం కాదండి, ఇది మనసుకు సంబంధించి. అవును, న్యాయపరం ఉన్నట్టు మీరు అడుగుతారండి, మీరు కూడా ఆలోచించండి. అంటే భక్తుల మనోభావం శాస్త్రి గారు, శాస్త్రి గారు ఒక్క నిమిషం. డోంట్ క్రాస్ మీ ప్లీజ్. You asked me, I came. So please respect that. Please. ఇప్పుడు మీ ఫ్యామిలీతో మీరు తిరుపతి ప్లాన్ చేసుకున్నారంటే ఎంత నిష్టగా వెళ్తారు? అవును. కానీ కోర్టులు, పోలీసు వాళ్ళు, చట్టంతో సంబంధం ఉంటుందా? అది నిష్ట. మేరా ఆస్థా హై, అప్నా ఆస్థా హై, अपना विश्वास है, कोई कानून, कोई एक्ट, कुछ भी मेरा आस्था के ऊपर उंगली नहीं उठा सकता. అయోధ్యలో 1,00,000 లడ్డూలు పంచామా? ఆ 1,00,000 లడ్డూలు ఎంతమందికి అన్నారు? మున్సిపాలిటీ వాళ్ళని అడగని చెబుతారు. చేసింది ఇంత పెద్ద తప్పులు చేసి ఎంత ఆయన ప్రమాణం చేశాడు అంటారు. ఇదే మీరు దేనికి చేస్తున్నారు? ఎందుకు ప్రమాణాలు చేస్తున్నారు? ఎవడడిగాడు? ఆ ప్రమాణం చేయడం కూడా చేస్తారు కదా. 11 రోజులు నిష్ఠగా చేయి, మీకు దమ్ము ఉంటే రండి గంగా నదిలో చేయిస్తాను, వారణాసిలో. ఏంటిది? మా కుటుంబంతో నా జడ్జిమెంట్, నా కుటుంబమే నా న్యాయస్థానం, నా కుటుంబం నా న్యాయస్థానం. హిందువులందరూ కూడా కుటుంబాలే, ప్రతి కుటుంబం వెళ్తుంది, ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం ఒక న్యాయస్థానం. శాస్త్రి గారు ఒక్క నిమిషం, నాకు అంటే మీ మాటలు మీ ఇంటికి జడ్జిమెంట్ మీరేనండి. నాకు నేను అదే చెప్తున్నాను శాస్త్రి గారు. ఒక్క మాట నేను మాట్లాడతాను. అంటే మీ మాటల్లో నాకు ప్రతి ఒక్క భక్తుడు కూడా మీలాగే ఫీల్ అవుతున్నాడు, మీలాగే ఆవేదన చెందుతున్నాడు, మీలాగే లోపల ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడో కంప్లీట్గా. ఈ విధంగా జరిగింది ఆ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో. సరే, రిపోర్ట్స్ లేకపోతే న్యాయపరమైనటువంటి ప్రక్రియ జరిగిందని కాదండి. హిందూ ధర్మాన్ని మీరు అలా అనుకోకండి, ఏదో జరిగింది, తప్పు జరిగింది కాదు. ఇది ఒక హిందూ ధర్మాన్ని టానిష్ చేయడం, ఒక నమ్మకాన్ని, హిందువుల యొక్క నమ్మకం మీద గుణపొందించేయడం, హిందువుల యొక్క నమ్మకం మీద గుణపొందించేయడం. దీని అంత మేమేమైనా చేతులు కట్టు కూర్చున్నావా? మేము అంత చేతులు కట్టు కూర్చున్నా, కాళ్ళకి చేతులు గాజులు వేసుకున్నాం అనుకుంటున్నారా? మా ఫారూక్ అబ్దుల్లా చెప్తూ ఉంటాడు, జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ గాజులు వేసి కూర్చోలేదు, మేము వడ్డాలాలు దిగేసి కూర్చున్నట్టు లెక్క. ఏంటిది? ఎంత విపరీత ధోరణి! ప్రైమ్ మినిస్టర్కి మోడీకి తెలియదా? అమిత్ షాకి తెలియదా? అమిత్ షా గారు అమిత్ షా గారు లడ్డు తిన్న తర్వాత ఈ ఏడాదిన్నరలో ఎన్నిసార్లు అన్నాడు ఆ మాట? ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా శాస్త్రి గారు, దాని ప్రకారం. ఇప్పుడు ప్రొసీజర్ కాదండి, ఇది ఆస్థాకి సంబంధించింది. ఇదేం మర్డర్ జరగల.
అంటే రిలీజియన్ సంబంధించిన నిష్ట అంటే గవర్నమెంట్ డజంట్ ఇన్వెస్ట్ ఈవెన్ 1 రూపీ వేరస్ గవర్నమెంట్ డ్రా ది రాయల్టీ. అంటే ఒక సాధారణ భక్తులు కూడా మీతో ఏకీభవిస్తారు. నేను దానికి సంబంధించి అనట్లేదు, కానీ ఒక ఆరోపణ అనేది అంత పెద్ద సనాతన కాదండి. ఇది మేము ఇప్పుడు ఆరోపించాం, మేము అందరం తిన్నాం. ఇదేంటి మీరు ఎలా మాట్లాడతారు? ఇది ఆరోపణలో తోక్కలు ఇవన్నీ అనవసరం. స్పష్టంగా చెప్తున్నాను, ఇవన్నీ శుద్ధ వేస్ట్. నేను 3.5 ఏళ్ళగా ఎక్స్పీరియన్స్ చేసి తీరానది పూర్తిగా. దాన్ని ఏనండి, ఇప్పుడు ఒక లడ్డు తీసుకొస్తామండి, మీరు లడ్డు తీసుకొచ్చి అది ఏంటన్నారు, లడ్డు కాదు అది, అది భగవంతుడి యొక్క ఒక రకమైన రూపం. అది అది ఇది కాదు కదా శాస్త్రి గారు. నాకు లడ్డు కాదు, లడ్డు అంటారు. స్వామివారి పవిత్ర ప్రసాదం, స్వామివారి పవిత్ర ప్రసాదం. నాకు అంటే నాకు మీ మాటలో అర్థమైంది ఏంటంటే, ఒక నిమిషం శాస్త్రి గారు, లెట్ మీ కంప్లీట్. ఎస్ శాస్త్రి గారు, ప్లీజ్ 1 minute ప్లీజ్. ప్రతిమను తీసుకుని, శ్రీవారి ప్రతిమను తీసుకుని నెత్తి మీద, ఇప్పుడు నేను అమిత్ షాకి ఇచ్చిన, మోడీ గారికి వెంటనే లేచిపోతారు. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ పిఎం ఎవరికి ఇచ్చాడు, వెంటనే చేతులు చెప్పులు ఇప్పేస్తారు, బూట్లు ఇప్పేస్తారు. అది తీసుకుని నెత్తికి ఇలా అంటుకుంటారు. ఇలా కూడా అంటుకోరు, కళ్ళకి అంటుకోరు, సీదా తీసుకెళ్లి నెత్తిని కొడతారు. అంటే మాతా టిక్నా. ఇది ధర్మానికి సంబంధించి, ఇది విశ్వాసానికి సంబంధించి, ఇది నమ్మకానికి సంబంధించి. ప్రతి కుటుంబం ఒక కోర్టు. ఇది మా ఆస్థ. మీరు వెళ్ళి ప్రమాణాలు చేసేసాం, మేము ఇచ్చేసాం, ఎవరు నమ్మం కదా. మేము 3.5 ఏళ్ళగా ఈ కాగితాలతో ఎవరికి సంబంధం? 3.5 ఏళ్ళగా మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో భక్తులందరినీ అడగండి. 3.5 ఏళ్ళగా దీని పరిమాణం తగ్గిపోయింది, దీని వాసన తగ్గిపోయింది. బయట పెడితే స్మెల్ వచ్చేసేదండి, విపరీతమైన స్మెల్ వచ్చేసేది. యాక్చువల్గా అది లడ్డు మన ఇంట్లో పెడితే అది సువాసన వచ్చేది, ఆ కర్పూరం అదంతా కలిపి సువాసన వచ్చేది. అది పోయింది. ఏ కోర్టు జడ్జిలు తెలియదా? జడ్జిలు తెలియదా? కోర్టులు తెలియదా? శాస్త్రి గారు, ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ శాస్త్రి గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. శాస్త్రి గారు, మీరు ఒక్క ఎస్ నాకు అర్థమైంది శాస్త్రి గారు. ఎస్ చాలా మంది కూడా చాలా మంది నాకు అర్థమైంది. నాకు మొత్తం కూడా శాస్త్రి గారు ప్లీజ్, శాస్త్రి గారు సమయాభావం. శాస్త్రి గారు మీరు మాట్లాడుతారు, ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. ప్లీజ్ నాకు మీ అంతరంగం అర్థమైంది. ప్లీజ్ మనం మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత బిగ్ టాక్ స్పెషల్ డిబేట్ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.